నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భేటీలో 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు. దీనికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చారు. అయితే అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కేటీఆర్. ఈ మేరకు ఆయన జిల్లాల పర్యటనకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా గణపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ప్రతినిధి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. జయరాం గారు, గుడ్ మార్నింగ్. మీతో స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్ మార్నింగ్. జయరాం గారు, సో రాజకీయాలు చూస్తున్నాం. నిన్నటికి నిన్న అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో భేటీ కావడం ఒక పక్క. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే గురించి మనము ఎన్నో రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మళ్ళీ తాజాగా అటు స్పీకర్ నోటీసులు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఏకంగా సీఎం తోనే భేటీ అయ్యి మాట్లాడుతుంది. అది సీఎం నివాసంలోనే కాబట్టి సో ఏంటి అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇక్కడ కొత్త స్ట్రాటజీలు ఏమైనా అమలు కాబోతున్నాయి అని అనుకోవచ్చా? మీకు ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి అన్నకు ప్లస్ తమ్ముడు లింగం యాదవ్ కి నమస్కారాలు. రానున్న ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారాలు. ఇక్కడ మనము ఆలోచించాల్సిందే ఒకటే చెప్పాలంటే, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నేతి బీరకాయలలో నెయ్యి ఉండదు, ఎమ్మెల్యేల మాటలలో నిజాలు లేవన్న విషయం. ఈ రెండు మనం తెలుసుకోవాలి. సామెతను కొంచెం నేను వీళ్ళకి అనుగుణంగా చెప్పాను. అంటే నేతి బీరకాయలలో నెయ్యి ఉంటుంది అనుకుంటే తప్పు, ఎమ్మెల్యేల మాటలో నిజాలు ఉన్నాయన్నా కూడా తప్పే. ఒకవేళ కనుక ఈ ఎమ్మెల్యేలు చెప్పిందే నిజం అనుకుంటే, దానం నాగేందర్ అంతకు ముందు కూడా సేమ్ ఇదే మాట చెప్పేసి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. కాన్స్టిట్యున్సీ ఏమాత్రం అభివృద్ధి చేసిండు? దానం నాగేంద్ర కాదు, 54 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయింది. అంటే 54 కాన్స్టిట్యున్సీలు బాగుపడాలి కదా మరి. కనీసం ధర 4 కాన్స్టిట్యున్సీలన్నా బాగుపడే పోనీ లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే అవకాశము కోసము, అవకాశాన్ని చేజిక్కించుకోవడం కోసము, అక్రమార్జన కోసము, అవినీతి కోసము, ఇంకా చెప్పాలంటే భూ కబ్జాల కోసము, సిగ్గెగ్గు లేకుండా బెదిరింపులు పాల్పడడం కోసం, వీటిని కాపాడుకోవడం కోసము గత ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి అదే, ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. ఓవరాల్ గా ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరొక పార్టీలో జాయిన్ కావడం అంటే అంతకంటే అసహ్యమైనది ఒకటి కాదు. అంటే ఇండియా తిండి తిని పాకిస్తాన్ పాడబడినట్టు. ఇక్కడ తిండి తినేసి ఈ నేల మీద ఉండేసి కొంతమంది దుర్మార్గులు పాకిస్తాన్ పాడపడుతున్నట్టుగా. వాళ్లకు వీళ్లకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు వచ్చేసేమో దేశాన్ని డైరెక్ట్ గా నాశనం పట్టిస్తే, వీళ్ళు వచ్చేసేమో ఇండైరెక్ట్ గా మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతోనే భ్రష్టు పట్టించేసి నాశనం చేస్తున్నారు. అంటే దీంట్లో పెద్ద గొప్ప వింత అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే, స్పీకర్ గారికి, గడ్డం ప్రసాద్ అన్నకి ఇప్పుడు వీళ్ళకు నోటీసులు ఇచ్చిండు, వాళ్ళు సంజాయిషి ఏమి ఇస్తారు అంటే ఒక యూనివర్సల్ ఫామ్ ఎన్నుకోవాలి. ఆ యూనివర్సల్ జాయిన్ అయ్యేటప్పుడు ఇదే మాట, సో ఎక్స్ప్లెనేషన్ ఇదే మాట. అంటే దీన్ని ఏం చెప్తాం అంటే, వీళ్ళకు చట్టపరమైన విషయాలలో ఎలోస్కులు ఉంటే తప్పించుకోవడానికి ఉంటుంది తప్పితే, సో ఇది ఆత్మ విమర్శన చేసుకోవడం కానీ, అంతరాత్మ సాక్షి కానీ, అంతర్కరణ శుద్ధితో వీళ్ళు ప్రమాణాలు చేస్తుంటారు. ఆ విధంగా కానీ ఇది కరెక్ట్ కాదన్న విషయం అందరూ తెలుస్తుంది. ఇది ఒట్ట మోసపూరితమైన ప్రకటనే, అందులో డౌట్ ఏం లేదు. ఇంకొక విషయానికి వస్తే, ఈరోజు దానం నాగేందర్ కావచ్చు, నిన్న 9 మంది ఎమ్మెల్యేలే మరి అటెండ్ అయ్యండి. మరి కడియశ్రీ గారు ఎందుకు అటెండ్ కాలేదు? మరి అదెందుకో తెలియదు. అంటే ఇప్పుడు రేవంత్ విషయానికి వస్తే, ఒక ముఖ్యమంత్రిగా దీనిపైన ఎట్లా స్పందించాలి అనే విషయం ఇక్కడ కీలకమైంది. దీని మీద ఎప్పుడు నోరేసుకొని మాట్లాడే ముఖ్యమంత్రి మరి ఈ విషయంలో కూడా అదే టెంపోలో స్పందిస్తాడా అనేది $1 మిలియన్ ప్రశ్న. టెంపో స్పందించకపోవడం కాదు, అసలు ఆ స్పందన ఉంటుందా అనేదే $1 మిలియన్ ప్రశ్న. అంటే
మీరు మీ పార్టీలలో గెలిచిన తర్వాత ఇతర పార్టీలో జాయిన్ అవ్వటం అనేది రిజైన్ చేసి జాయిన్ అవుతే అది మీరు హీరోలు అంటారు. లేదు అక్కడ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇంతకంటే సిగ్గుచేడు ఒక్కడన్నా గెలుస్తాడా మళ్ళీ అనేది పెద్ద డౌట్. ఓకే, ఒక్కడన్నా గెలుస్తాడా అనేది పెద్ద డౌట్. అంటే ఈ రోజు ఈ 10 మందికి ఏం చెప్తారు? బీజేపీ తనకి వెళ్ళొచ్చు, బీఆర్ఎస్ తనకి వెళ్ళొచ్చు. అప్పుడేంటి పరిస్థితి? అంటే మనము ఎప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి రాజ్యాంగాన్ని అవహేళన చేసి అవమానపరిచి ఆ ఓటర్ని అగౌరవపరిచి ఈరోజు మీ వ్యక్తిగత ప్రయోజనాల స్వార్థాల కోసము పార్టీలు మారటం అది ఎవ్వరికి మంచిది కాదు. గత ప్రభుత్వానికి మంచిది కాదు, అది మనకు తెలిసిపోయింది. ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. అలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే రేపు మీకు ఇలాంటి పరిస్థితి వస్తే సేమ్ ఇలాంటి డిస్కషన్లోనే మనం మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఇది సరి అయిన పంతా కాదు. దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. అసలు యాక్చువల్గా ఏంటంటే మంచి హ్యాపీగా ఉంది గవర్నమెంట్, ఎంకరేజ్ చేయకూడదు. ఆయన ఏదో అన్నాడు, ఈయనేదో ఇప్పుడు ఒకటే చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారంటే కాంగ్రెస్ మా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నాడు కాబట్టి మేము లాగేసుకున్నాము, జాయిన్ చేసుకున్నాను. కూలగొట్టడం అనేది మస్తుగా అంటారు, కానీ ఈరోజు మీరు జాయిన్ చేసుకునే దాన్ని ఈరోజు ప్రభుత్వ ప్రతిష్ట ఒకవేళ కనుక ఎలక్షన్లోకి పోతే ఎలా ఉంటుంది అనేది పోదా అనే విషయం తర్వాత ఉందాం. పోవాల్సి వస్తే అప్పుడు ఎలా ఉంటది అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీలో, ఏ రాష్ట్రం అయినా కూడా దీన్ని డిఫరెంట్ గా పునరాలోచించుకోవాలి. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి. 2019 కర్ణాటక లోపల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇలానే ఇరుకున పెట్టి కూలగొడుతుంది. ప్రభుత్వాన్ని కూలగొట్టేసినప్పుడు రమేష్ గారు, అప్పటి స్పీకర్ రమేష్ గారు నిండు సభలో ఆయన ఒక మాట చెప్పాడు, చాలా వాల్యుబుల్ వర్డ్ చెప్పాడు. దోపిడీ చేయడానికి చెంబల్లో వెళ్ళిన దొంగల కన్నా కనికరం ఉంటదేమో, కానీ ఈరోజు హౌస్ లో ఉన్న ఈ దొంగ ఎమ్మెల్యేలకు ఎలాంటి సిగ్గు ఎగ్గు లేదు, కనికరం అసలే ఉండదు. ఉంటది అనుకోవడం కూడా ఈరోజు నేను బాధపడాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నంత లాంటి స్పీచ్ ఇచ్చింది. దాన్ని అందరం గౌరవించాం. అప్పుడు కాంగ్రెస్ ను అలా చేయడం అనేది డిఫరెంట్ గా తప్పన్నాం. అంటే ఆ గౌరవం అనేది మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేంత ప్రొజెక్షన్ వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి పని చేస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు నష్టపోయిన వాళ్ళ వెంటనే ఉంటారు అనే విషయాన్ని ప్రభుత్వాలు తెలుసుకుంటే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సిన్సియర్ అపీల్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు యు అగైన్. ఎస్, లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏంటి, నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకున్నారు, ఈ చర్చలో ఏం జరిగింది? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇందాక జయరాం గారి మాటలకు మీ సమాధానం ఏంటి? అండ్ కడియం శ్రీహరి అందరు వచ్చి 9 మందిలో కడియం శ్రీహరి మాత్రం రాలేదు. ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే అభివృద్ధి పేరుతో సీఎం ని కలుస్తున్నారు, సరే బానే ఉంది, కానీ అధికారికంగా మీ పార్టీలో చేర్చుకోకుండా ఈ రకంగా కలవడాలు ఇది ఎంతవరకు కరెక్ట్? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నటువంటి పార్టీ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇవాళ ఎలక్ట్ అయిన కొన్ని రోజులకే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం కూలగొడతాం, దీన్ని పేల్చేస్తామని చెప్తే ఇవాళ తెలంగాణ ప్రజల మ్యాండేట్ ఉన్న ప్రజాప్రభుత్వానికి ఆ ఎమ్మెల్యేలే ఇవాళ వాళ్ళని రక్షించుకోవాలని వాళ్ళు ఏం చేస్తారో మనందరికీ తెలుసు. ఇవాళ ఇదే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే ఇవాళ పెద్దలు మరి 10 ఏళ్లుగా ఆనాడు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 2014లో 2018లో ఇవాళ ఎమ్మెల్యేలు చేర్చుకొని చివరకు 2018లో ఒక దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళిత నాయకుడిని సిఎల్పి ఆపోజిషన్ లీడర్ గా నియమిస్తే తట్టుకోలేక ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎంపీలని 2018లో చేర్చుకున్నటువంటి దుర్మార్గ పాలన గత పాలనలో కేసీఆర్ పాలనలో జరిగింది. అదే విధంగా చివరకు రిజైన్ చేయకుండా కూడా ఎమ్మెల్యేని
ఇవాళ సబితా ఇంద్రారెడ్డిని అయితేనేమి, అదే విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి, వాళ్ళను మినిస్టర్ చేసినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో జరిగింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ఇవాళ మీరు అంటున్నారో వాళ్ళే ఏ పార్టీలు ఉన్నారు, ఎక్కడున్నారు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశారని చెప్తున్నారు. వాళ్ళ ఇవాళ అల్టిమేట్ గా సపరేషన్ ఆఫ్ పవర్స్ లో భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ స్పీకర్ హ్యావ్ ఎనే డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. ఇవాళ స్పీకర్ డిసిషన్ మీద ఏ డిసిషన్ తీసుకుంటాడో మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది కదా. మరి ఇదే గతంలో భారత రాజ్యాంగమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే కదా గతంలో కూడా అమలైంది. మరి అప్పుడు స్పీకర్ ఏ డిసిషన్ తీసుకున్నాడు, అప్పుడు న్యాయస్థానాలు ఏ డిసిషన్ తీసుకున్నాయి, ఇప్పుడు కూడా అవే తీసుకుంటాయి. నేను ఏమంటున్నానంటే ఇవాళ మాట్లాడే కనీసం మరి 10 ఏళ్లుగా పరిపాలించిన ఏనాడైనా రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడారా? ఆనాడు చేర్చుకున్నప్పుడు కనీసం సోయి లేదా వీళ్ళకు? అంటే ఇవాళ అదే విధంగా బీజేపీ కూడా తక్కువేం కాదండి. ఇవాళ 11 సంవత్సరాలుగా దేశంలో ఎలక్ట్ అయిన ప్రజా ప్రభుత్వాలని మిడ్ నైట్ డే లైట్ లో ఏ విధంగా మర్డర్ చేస్తున్నారో మనం చూసినాం. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, మణిపూర్, ఇవాళ ఒక్కొక్క కర్ణాటక రాష్ట్రాలలో. నేను ఏమంటున్నా అంటే ఇవాళ స్పీకర్ వీళ్ళు కోర్టుకు వెళ్లారు, కోర్టు స్పీకర్ డిసిషన్ తీసుకో అన్నది, స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే గతంలో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయండి. గతంలో కిహోటో ఒల్లావన్ కేసులో 1993లో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వి వెల్కమ్. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి, చట్టాల మీద గౌరవించే వ్యక్తులం కాబట్టి. దయచేసి ఇవాళ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు బై ఎలక్షన్స్ వస్తాయి. మరి గతంలో బై ఎలక్షన్స్ వచ్చినాయా? అప్పుడు స్పీకర్ అనేది చైర్ అనేది పర్మనెంట్ చైర్ అండి. ఆ చైర్ అయితే మారదు కాండి, వ్యక్తులు మారొచ్చు కానీ చైర్ మారలేగా. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏం జరిగినా కూడా వి వెల్కమ్ ఇట్. కనీసం మాట్లాడే ముందు మీరు సోయి ఉండి మాట్లాడాలి. అంటే ఒకటి లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ మీ సీఎం ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారని చెప్పేసి మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు. సరే, అది మంచి విషయమే, ప్రతిపక్షం ఉండాలని కోరుకోవడం నిజంగా అది మంచి విషయం, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటేసేటప్పుడు 2 గమనిస్తారు. ఒకటి ఏ పార్టీకి వేస్తున్నాము, అండ్ ఇంకొకటి ఆ నాయకుడిని. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేస్తారు. అట్లాంటిది సరే బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఈ రకంగా పనిచేస్తుంటే కూడా ప్రజలకి కూడా ఒక రకంగా జిగుప్సాకరమైన ఇది వస్తుంది, జిల్లు వస్తుంది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? మీరు అంటున్నారు ఆ టైంలో గతంలో బీఆర్ఎస్ చేసింది దారుణం, దుర్మార్గం, అన్యాయం అంటూ మీరు ఏదైతే అన్నారో మరి అవి మీకు కూడా వర్తిస్తాయి కదా. ఇప్పుడు మీరు కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు కదా. సరే, వాళ్ళకు మీకు ఏం తేడా ఉంటుంది అప్పుడు? ఎస్, నేనేమంటున్నానంటే ఇవాళ ఆ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి ఆ డిఫరెన్స్ మీరు గమనించండి. ఇవాళ ఈ ప్రభుత్వం ఎలక్ట్ అయిన కొన్ని రోజులకే దీన్ని కూల్ చేస్తాం, పేల్ చేస్తామంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా రక్షించుకోవాలనేది ఆ ఎమ్మెల్యే డిసిషన్ తీసుకురు. ఇవాళ మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు కూడా చూశారు ఎన్నో సందర్భాలలో. ఏమన్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నువ్వు అసెంబ్లీకి రా, చర్చిద్దాం, మాట్లాడదాం, ప్రజా సమస్యలు ఉంటే మనం ఏదైనా మాట్లాడదాం అని చెప్పిండు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము ప్రతిపక్ష నాయకుడు కోరుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేలను స్వాగతిస్తున్నారు, గేట్లు ఓపెన్ చేస్తున్నారు కాంగ్రెస్ లో. ఒక్క నిమిషం అండి సౌమ్య గారు, నేను ఏమంటున్నా ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా మాకు హోదా ఉండని ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు చేసినామంటే ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలని చేసిన కుట్ర వాళ్ళు చేసిరు. మేము ఇవాళ ఏమంటున్నాం, ప్రతిపక్ష నాయకుడు నువ్వు రాని బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒకటే సరిపోదు, ప్రతిపక్షంలో అందరి ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎంతమంది గెలిచారు అంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, వాళ్ళ నాయకుడు ఉండాలి. మీరు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి పొంతనే లేదు. సౌమ్య గారు, మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మనం ఓన్లీ ప్రతిపక్ష ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మనం అడుగుతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మీరు దాన్ని తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకుడు, ఇదే డైవర్షన్ జరుగుతుంది. మేము ఎక్కడ కూడా ఎవరిని చేర్చుకోలేదండి. వాళ్ళంతా ఇవాళ అదే ఎమ్మెల్యే చెప్పారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారు, వాళ్ళు స్పీకర్ కి ఏ డిసిషన్ చెప్తారు, స్పీకర్ ఏ డిసిషన్ తీసుకున్నా మేము గౌరవిస్తామంటున్నాం. చట్టాల మీద మాకు గౌరవం ఉంది. మంచి విషయం, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో గౌరవిస్తామంటున్నారు కాబట్టి అది మంచి విషయం. నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, వెంకటరెడ్డి గారు, పరిణామాలు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిన్న సీఎం తోని భేటీ అయ్యారు. అధికారికంగా వాళ్ళు
కాంగ్రెస్ లో చేరకపోయినా సీఎంతో భేటీ అవ్వడం, చర్చలు ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. సో ఏమనుకుంటున్నారు? బీజేపీ దీన్ని స్వాగతిస్తుందా ఫిరాయింపు ఎమ్మెల్యేల ధోరణి విషయంలో? ఇప్పుడు ఒకటి సునీత గారు, ఇంతకు ముందు లింగం యాదవ్ గారు మాట్లాడేటటువంటిది విన్న తర్వాత 100 ఎరకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు, పుణ్యక్షేత్ర యాత్రకు బయలుదేరినట్టుగా కనపడుతున్నటువంటిది. గతంలో కేసీఆర్ చేసినటువంటి ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులను ప్రోత్సహించి స్వార్థ రాజకీయ పదవుల కోసం ఒక పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకున్నటువంటి కేసీఆర్ ఏ పద్ధతి పాటించినాడో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. ఆనాడు పూర్తిగా ఎఫెక్ట్ అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2014, 2018 ఎన్నికల లోపల వచ్చినటువంటి ఫలితాలు టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే 80 సీట్లు రెండోసారి గెలిచినారు వాళ్ళు, గెలిచినప్పటికీ కూడా అంతకుముందు సుమారుగా ఇప్పటి వరకు నా లెక్కలో వేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారుగా 60-70 మందిని కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నటువంటి సందర్భం ఉంది. అది ఏ పార్టీ అనేటువంటిది లేదు సునీత గారు. అక్కడ టీడీపీ దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి కమ్యూనిస్టు దేవరకొండ నుంచి ఎలక్ట్ అయినటువంటి రవీంద్ర నాయక్ లాంటి కొద్దిగా విలువలు ఉంటాయా వ్యక్తులకు, పార్టీకి, కమ్యూనిస్టులకు అని మనం నమ్ముతున్నటువంటి పార్టీ కూడా ఆఖరికి దాంట్లో కలిసినట్టు వైఎస్ఆర్సీపీ అందరూ సర్వం ఒకటే పార్టీ ఉంటది, తెలంగాణ పార్టీ ఉంటది, తెలంగాణ అభివృద్ధి కోసం అందరు రండి అన్నాడు. అది ఆయన చేసినాడు. దాని మీద ప్రభావం వల్ల లింగం యాదవ్ గారు అన్నది ఎవరు ఎఫెక్ట్ అయిందంటే నిజానికి బట్టి విక్రమార్క గారికి ఆ స్థానం రావాలి అపోజిషన్ పార్టీ. జగనారెడ్డి గారు ఇటు అటు అనుకుంటేనే ఉండిడు. ఆయన ఒక పద్ధతిలో ఉన్నట్టుగా ఇక్కడ కనపడదు. ఆయన ఇటు అటు పెద్ద నాన్నగానే ఆ రకంగా ఈ రకంగా ఉన్నాడు. ఆ రాజకీయాలు నాకు అవసరం లేదు. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఆనాడు రాళ్లతో కొట్టండి సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు రాళ్లతో కొట్టండి, ఇంటి దగ్గర వెళ్ళి కొట్టండి అనేటువంటి మాట్లాడేటువంటి అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చివరికి ఒకే గ్రౌండ్ లో చెప్తున్నాడు, మా పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత బలహీనమైన ప్రభుత్వమా? అంటే మీ పార్టీ ఎమ్మెల్యేల పట్ల, పార్టీ పట్ల మీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదా, విశ్వసనీయత లేదా అన్నారు అనుకోండి. రాజకీయాల్లో వాళ్ళు అనేక మాట్లాడితే మీరు ఎంబడే పరిగెత్తి మీకున్నటువంటిది ఏంటి? ఏ పద్ధతి అయితే కేసీఆర్ గారు ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించే గొంతు ఉండకూడదు, మనం ఏకఛత్రాధిపత్యంగా మనమే పాలించాలనేటువంటి ఈగోలో ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తూచ తప్పకుండా స్కీములంతే, పరిపాలనంతే, మాటలంతే అన్ని అదే పద్ధతిలో నడుస్తున్నటువంటి క్రమం లోపల సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ గారు అంతిమ నిర్ణయం చేయాలి రాజ్యాంగబద్ధంగా, దాన్ని ఎవరు కాదనడం లేదు. నేను అడుగుతున్న ప్రశ్న సునీత గారు, పార్టీ ఫిరాయించలేదు, మేము అభివృద్ధి కోసం పోయినాము, అభివృద్ధి కోసం 100 మంది ఎమ్మెల్యేలు కలిసింది వాళ్ళకి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని. మరి అందరి కేసుల్లో ఇట్లా రావడం లేదు కదా. దానం నాగేందర్ గారు పార్టీ ఫిరాయింపుల కేంద్రం. ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ టీడీపీ, కాంగ్రెస్, అక్కడ గెలిచి ఇక్కడ ఓడి, ఇక్కడ రకరకాల ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఇదే కనపడుతుంది దానం నాగేందర్ గారు. దానం నాగేందర్ గారు మొన్న సికింద్రాబాద్ ఎన్నికల లోపల పార్లమెంటుకు, లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తికి ఏం ఆధారం కావాలండి? కడియం శ్రీహరి గారు ఉన్నారు. కడియం శ్రీహరి గారు కూతురు వరంగల్ నుంచి మొన్న లోకసభలో పోటీ చేసినప్పుడు ప్రచారం చేయలేదండి, కాండవ కప్పుకొని ప్రచారం చేయలేదండి శ్రీహరి గారు. నిన్న వచ్చినాడా రాలేదా అని చర్చ వేరు. నేనేమంటున్నా అంటే విలువలు తెలంగాణ ఉద్యమంలో సునీత గారు కేవలం జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకు అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, రాజీనామా పత్రాలను పంపించినటువంటి సందర్భం ఉంది. సరే ఫార్మెట్ లో పంపించారా, స్పీకర్ ఫార్మెట్ లో పంపించలేదన్న చర్చ నేను పోను. ప్రజా ఆదేశము, ఒక ప్రజా వేదిక ఇచ్చినటువంటి తీర్పుకు ఆనాడు విలువలు అట్లా ఉన్నాయి తెలంగాణ పట్ల. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ విలువలను ధ్వంసం చేసినాడు. ధ్వంసం చేసినటువంటి వారసత్వాన్ని, రాజకీయ విలువలను, పునాదులను ఏ రకంగా కూడా విలువలు లేవు అని చెప్పగలిగినటువంటి కేసీఆర్ వెంకటరెడ్డి గారు ఇందాక లింగం యాదవ్ గారు ఒక కమెంట్ వేశారు. అంటే సరే గతంలో కూడా పూర్తిగా ప్రతిపక్షమే లేకుండా చేశారు కేసీఆర్, అప్పుడు ఏ రకంగా ఎమ్మెల్యేలని, ఫిరాయింపు ఎమ్మెల్యే ఏ రకంగా ప్రోత్సహించారో, అప్పుడు న్యాయ వ్యవస్థలు ఎలాంటి తీర్పిచ్చాయో ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే డెసిషన్ తీసుకుంటారని ఒక పాయింట్ అన్నారు. సునీత గారు, ఈ న్యాయ వ్యవస్థలో ఏంటంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని వాస్తవానికి కాంగ్రెస్ కాలం లోపల రూపొందించినటువంటిది. ఇంత డ్రాగన్ కాకూడదండి. ఒక పార్టీ ఎమ్మెల్యే కాండవ కప్పుకున్న తర్వాత ఏ పార్టీ నుంచి వెళ్ళినాడో ఆ పార్టీ విప్పు జారీ చేస్తే కూడా పట్టించుకోకుండా, కార్యక్రమాలకు రాకుండా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారండి. టీఆర్ఎస్ వాళ్ళు విప్పులు జారీ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రావడం లేదు, వాళ్ళ పార్టీ ప్రచారానికి రావడం లేదు. ఇప్పుడు ఏమంటారు, మేము అభివృద్ధి కోసం పోయినాం అనేటువంటిది మాట్లాడితే ప్రజాక్షేత్రములో, ప్రజా కోర్టులో ఎట్లా నిలుస్తుందండి? ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నారండి. ఇంత దిగజారిన మాటలు ఎట్లా మాట్లాడతారండి? మేము వెళ్ళినామని చెప్పండి, మేము వెళ్ళినాము,
మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర మాకు ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి వెళ్ళినాము. చెప్పండి, కనీసం ప్రజలు మళ్ళీ ఒకసారి మేము ఎన్నుకోవడానికి వాస్తవాలను ఒప్పుకోవడానికి మీరు మాట్లాడుతున్నదానికి ఒక అర్థం ఉందా? ఇవాళ ఎవరు నిర్ణయిస్తారండి అల్టిమేట్ గా? చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల ఆధారంగా ఇవాళ స్పీకర్ నిర్ణయం చేయాలన్నప్పుడు స్పీకర్ గారు కూడా దానం నాగేందర్ గారి కేసులో ఎందుకు నిర్ణయం చేయలేదండి? ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై చేయాలి దానం నాగేందర్ గారిని. మిగతా వాళ్ళ కేసు అంటే పరిచయంలో పెడితే పెట్టొచ్చు. స్పీకర్ గారికి అధికారం ఉన్నది. అధికారాన్ని ఉపయోగిస్తున్నట్టుగా మనలాంటి కొంతమంది ఆలోచించి మేధావులు ఆలోచించేటువంటి పరిస్థితి సమాజం ఉంది కదండి. చేయడం లేదు కదా. ఏం కేసు కావాలా? ఏం ప్రూఫ్ కావాలా? దానం నాగేందర్ గారి కేసులో ఏం కావాలి? కడియం శ్రీహరి కేసులో ఏం ప్రూఫ్ కావాలా? నేను అడుగుతున్న ప్రశ్న అది. రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం. అది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వదిలేయండి. ఇంత పెద్ద త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ స్థాయికి దిగజారినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను పోతే పార్టీ ఫిరాయింపులను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిగజార్చి ఇంకో పార్టీ గెలిచి ఇంకో పార్టీ దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. కాబట్టి నిన్న జరిగింది ముఖ్యమంత్రి గారి లెవెల్లో జరిగింది ఏంటంటే ఏం చేయాలా అనేటువంటిది. ఆయన ఇప్పుడు చెప్తున్నారు మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నిధులు అది ఇస్తా అనేటువంటిది. కాబట్టి అందరూ కూడా డిస్క్వాలిఫై చేయాలా, ఉప ఎన్నికలకు వెళ్ళాలా, ప్రజా తీర్పును కోరాలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే హ్యాండ్సప్ బ్రహ్మాండంగా మనం బ్రహ్మరథం పడదాం. కాబట్టి కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే ప్రోత్సాహాలు ఉన్నాయో టీఆర్ఎస్ కొనసాగింపుగా చేస్తున్నాయి. వాళ్ళ ఇద్దరి ఆలోచనలు అన్ని రకాలుగా అభివృద్ధి కోణంలో కానీ రాజకీయాల్లో కానీ ఒకే టైప్ ఉంటాయి, ఒకే పద్ధతి ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్న సందర్భం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? అటు అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ ని మళ్ళీ కలిశారు. సరే, అభివృద్ధి పేరుతో కలుస్తున్నారు, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అంటే మీ నాయకత్వం మీద ఈ ఎమ్మెల్యేలకి నమ్మకం లేదా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే విషయం కాకుండా కడియం శ్రీహరి ఎందుకు వెళ్ళలేదని అంటే కూడా మళ్ళీ ఏమైనా మంతనాలు జరుగుతున్నాయా కడియం శ్రీహరికి బీఆర్ఎస్ కి? అలాంటిది ఏం లేదండి. మేము మళ్ళీ ఎవరైనా జైన్ చెప్పించుకునే పరిస్థితి మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఎవరైతే ఇప్పుడు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేనారో వాళ్ళ ప్లేస్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఉప ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతోనే ఇవాళ మా పార్టీ క్యాడర్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ సన్నద్ధం అయిపోతా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధినాయకత్వం అంటేనే రెస్పెక్ట్ ఉన్నది ఫస్ట్. అంటే వాళ్ళ ఆశయాలను కొనసాగించే లక్ష్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. అసలు యాంటీ డిఫెక్షన్ లా చట్టాన్ని తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు 52వ సవరణ ద్వారా. రాజీవ్ గాంధీ తమ్ముడు రాజీవ్ గాంధీ 85. రాజీవ్ గాంధీ అండి. హలో, చెప్పండి. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు 1985 లో తీసుకొస్తే ఆ చట్టాన్ని తుంగలో దొక్కిన పార్టీ ఏదని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దొక్కింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలనే లక్ష్యంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది లోపరుచుకొని ఉద్యమాన్ని వీకేయాలనే ఉద్దేశంతో చాలా మంది చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మాట్లాడుతున్నారు ఆ రోజు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా? మెజార్టీ ఎమ్మెల్యే జాయిన్ అయితే రాజ్యాంగబద్ధంగా మేము జాయిన్ చెప్పించుకున్నాం, మా పార్టీలో విలీనమైందని చెప్పుకుంటే అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు కదా. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది మెజార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజ్యాంగబద్ధంగా మేము జాయిన్ అవుతాం, ఒకరిద్దరు రామ్ అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళు జాయిన్ అయ్యారు. అంతే తప్ప మేమేం కండవ కప్పని వాళ్ళని స్వాగతం పలకలే, పార్టీని చీల్చలే, కాంగ్రెస్ పార్టీని చీల్చలే, తెలుగుదేశం పార్టీని చీల్చలే. మెజార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు విలీనం కావడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా వినాం, రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందా? రాజీవ్ గాంధీ గారు ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం ఎన్నికలు జరిగిండు, తెలంగాణలో ప్రచారం చేసిండు. ఇవాళ ఏం చేశారు? మళ్ళీ అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలు అందరినీ ఇవాళ జైలు చేపించుకుని వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం వాళ్ళు చేసిన చట్టం మీద వాళ్ళకి అవగాహన. అంటే ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే మీరు చెప్తుంది అంతా సరే మేము పరిగణనలోకి తీసుకుంటాం. అంటే గతంలో మీకు అసలు ప్రతిపక్షం అనే అంటే మీకు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే మీకు మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, అంత బానే ఉంది. అప్పుడు అవసరం లేదు, అయినా కూడా మీరు అందరినీ స్వాగతించారు, అందరినీ కూడా మీరు జాయిన్ చేసుకోవడం వల్ల అప్పుడు మీరు జాయిన్ చేసుకుని ఇప్పుడు వస్తే అమ్మో అయ్యో అని అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎవరిని జాయిన్ చేసుకోలేదు,
ఎవరిని పార్టీ ఫిరాయింపులు జరగలేదు. తెలుగుదేశం నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ ఏ పార్టీ నుంచి కూడా, పార్టీ బీఎస్పీ నుంచి కూడా పార్టీ ఫిరాయింపులు జరగలేదు. ఒక్క నిమిషం, దీనికి క్లారిటీ తీసుకుందాం. లింగం యాదవ్ గారు ఏ పార్టీ నుంచి ఫిరాయింపులు జరగలేదని అంటున్నారు. పార్టీలో విలీనమైంది. ఒక్క నిమిషం, నేను క్లారిటీ తీసుకుంటాను ఈ పాయింట్ కి. లింగం యాదవ్ గారు విలీనమే జరగలేదా? ఒక్క నిమిషం చెప్పండి. మిత్రుడు మాట్లాడే ముందు ఇవాళ రాజీవ్ గాంధీని గుర్తు తెచ్చుకున్నందుకు మిత్రుడికి ధన్యవాదాలు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఆనాడు గయారాంలకు వ్యతిరేకంగా యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకున్నటువంటి పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఇవాళ నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఒక్కసారి జాయిన్ కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు చెప్పే ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి జాయిన్ కాలే. ఇంకొకటి, రిజైన్ చేయకుండా సబితా ఇంద్రారెడ్డి గారు రిజైన్ చేయకుండా దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ నుంచి గెలిచి, సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచి రిజైన్ చేయకుండా మంత్రిని చేసినటువంటి చరిత్ర దేశంలో అదొక బీఆర్ఎస్ పార్టీ. ఈ పాయింట్ క్లారిటీ తీసుకున్నాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. ఎస్ వెంకటరెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం ఎమ్మెల్యే మేడం, ఆమె కాంగ్రెస్ టికెట్ మీద గెలిచింది. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో అయిపోయి ఆటోమేటిక్ గా. అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఆయన మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చైర్మన్ అయ్యిండు. ఇంత పదవులను అనుభవించిన తర్వాత కూడా మేము ఇంకా అక్కడే క్లారిటీ వచ్చింది. వాళ్ళు చెప్తున్నాయంటే విడాకులు ఇవ్వకుండా వివాహేతర సంబంధాలు జరుగుతున్నాయి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. లేదండి, ఇప్పుడు పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు మా దానిలో జాయిన్ అయ్యారు. మీరు తెలుసుకోండి, మెజార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ జాయిన్ అయ్యారు. వాళ్ళు విల్లమైన తర్వాతనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కనువ కప్పుకున్నారు. అప్పటి వరకు మేము కన్వేం కప్పలే. వాళ్ళు మెజార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా వాళ్ళు రిజైన్ చేయకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ గారు శాసనసభ విల్లమైన ఇంకేముంటది మేడం? కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షమే. టిఆర్ఎస్ పార్టీలు విలీనమైన ఇంకేముంటది? ఒకటే పాయింట్ అంటున్నారు. అంటే వాళ్ళ సీఎం ఏమో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారు, మీరేమో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారనేదే ఇక్కడ వీళ్ళు పాయింట్ నొక్కారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఇప్పుడేమైనా కాంగ్రెస్ పార్టీ విలీనమైందా? కొంతమంది ఎమ్మెల్యేలను లోపరుచుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా వ్యవహరించింది ఎవరు? ఇక్కడ ముఖ్యమంత్రి గారే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. వాళ్ళ అధిష్టానం మీద నమ్మకం ఉంటే, వాళ్ళ నాన్న తీసుకొచ్చిన చట్టం మీద నమ్మకం ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలందరినీ మాకు వద్దు అని చెప్పి ఎలగొట్టాల్సింది. ఇవాళ అభివృద్ధి పేరు మీద జైన్ చూపించుకొని కండువా కప్పుకొని, స్వయంగా కండువా కప్పుకొని ఎన్నికల్లో ప్రచారం చేశారు. మీరు చూపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వేరే దేవుని దగ్గర చాలు వేసుకుంటాడు. బాలకృష్ణమోహన్ రెడ్డి గారు మాత్రం జాతీయ జెండా అని చెప్పారు కదా. జాతీయ జెండా వేసుకున్నాం, కండువా కాదు కాంగ్రెస్ కండువా కాదు అని చెప్పారుగా. కాంగ్రెస్ కండువా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఎన్నికల్లో ప్రచారం చేశారు వాళ్ళు. వాళ్ళు పార్టీ మారకపోతే ఏదైనా మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేసారా? చూపిండి కూడా ఒక విజువల్స్ అని చూపించండి. మా పార్టీ అభ్యర్థులతో ఎన్నికల్లో పాల్గొన్నట్టుగా గన్పూర్ను, గద్వాలను, ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీలను ప్రచారం చేసినట్టు విజువల్స్ చూపించండి. బట్టిగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి స్పీకర్ అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడారు, ఒక దళిత నేత ఆయన నాయకత్వంలో ఉండడం ఇష్టం లేదా? ఇప్పుడు బట్టి విక్రమార్క ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి? ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద గౌరవం లేదా? మళ్ళీ ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ గారు అన్నారు. మళ్ళీ మీరేమో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కాన్ఫిడెంట్ గా అంటున్నారు. చిన్న క్లారిటీ మేడం. ఇప్పుడు లింగం యాదవ్ గారు ఇప్పుడు ఇంతకుముందు బట్టి విక్రమార్క నాయకత్వంలో స్పీకర్ గా మన ఫ్లోర్ లీడర్ గా ఉంటే వాడు ఎమ్మెల్యే ఫిరాయింపు అని అంటున్నారు. ఆ రోజు కూడా 2004లో కూడా మా పార్టీ ఫ్లోర్ లీడర్ విజయరామారావు గారు ఒక దళిత నేత, దళిత సామాజిక వర్గం నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగిన విజయరామారావు గారు నాయకత్వంలో ఎమ్మెల్యే ఉండడం ఇష్టం లేదా? మరి ఆ రోజు ఎందుకు ఫిరాయించారు వారి నాయకత్వంలో? అంటే దళితుల నాయకత్వం వీకేద్దామన్న ఉద్దేశం మీకు ఉన్నట్ట? చెప్పండి. మేము బాజాబ్తో విలీనం చేసుకున్నాం. విలీనమే మా పార్టీలో. ఇప్పుడు ఒప్పుకున్నారు అయితే దళిత నాయకుడు. ఒక్క నిమిషం అండి, చెప్పండి సౌమ్య గారు. చెప్పండి. సునీత అండి, సౌమ్య అంటున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మిత్రుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికైతే ఒప్పుకున్నారు. అంటే మేము ఆనాడు బట్టి విక్రమార్క దళిత నాయకుడికి ఆపోజిషన్ చేస్తే ఉండకూడదు అనేది బీఆర్ఎస్ సిద్ధాంతం. ఇవాళ అది చాలా బట్టబయలైంది కదా. ఇదే వాళ్ళు చేసిరు కదా. ఇవాళ దళిత నాయకుడు మరి ఎందుకు ఒక దళిత నాయకుడు ఉండు, మీ పార్టీ నిజంగా దళితుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద కన్సర్న్ ఉంటే మీరు ఎందుకు మరి ఆనాడు ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా ఎందుకు చేసిరు?
మరి ఆనాడు ఉంచొచ్చు కదా. మీకు నిజంగా ఆ కన్సర్న్ ఉంటే దళితుల మీద బీసీల మీద అంటే మీ పార్టీ దళితులకు మొదటి నుంచి రామారావు గారు బట్టి విక్రమార్క గారు రామారావు గారు ఫ్లోర్ లీడర్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి వస్తాను చెప్పండి. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు దీనికి క్లారిటీ ఇవ్వండి. లింగం యాదవ్ గారు చెప్పిన పాయింట్ బట్టి విక్రమార్క గారి కంటే ముందే టిఆర్ఎస్ పార్టీ విజయరామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా మేము ఎన్నుకున్నాం. అందుకే మిత్రమా తెలంగాణ వచ్చింది, అందుకే కదా అది తెలంగాణలో ఏం చేయాలి వాళ్ళు మీలా పార్టీ విలీనం కాలే మిత్రమా, విలీనం కాలే. సరే ఆ విలీనం అయ్యిందో లేదా అనేది ఒక క్లారిటీ నేను జయరామ్ గారి దగ్గర తీసుకుంటాను. ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు. అందరూ మూకుమ్మడిగా రాలే, మూకుమ్మడిగా వాళ్ళు ఎప్పుడు కూడా జాయిన్ కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే దీని గురించి నేను క్లారిటీ తీసుకుంటాను. పార్టీలు మీరు అయ్యిందని అంటారు, మీరేమో కాలేదని అంటారు. ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ టైం స్పీకర్ గా పనిచేశారు తెలంగాణ రాష్ట్రంలో, ఫస్ట్ టైం స్పీకర్ గా పనిచేశారు. ఇవాళ అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేగా ఆయనే పార్టీ పీఎంలో జాయిన్, ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అడగండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని అడగండి. ఆ రోజు మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటానికి ఆయన నోటిఫికేషన్ ఇచ్చి, ఆయనకి అప్పీల్ ఇస్తే ఆయన నోటిఫికేషన్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మెర్జ్ చేసిండు ఆయన శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. తప్పేం మీద ఫార్మేట్ లో శ్రీనివాస్ యాదవ్ గారు ఒక నిమిషం వస్తాను. ఒక నిమిషం మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం జయరామ్ గారు. ఏంటి ఇక్కడ ఒక్కొక్క పార్టీ వాదన ఒక్కొక్క లాగుంది. ఇద్దరు మళ్ళీ ఒకటే స్టాండ్ పైన వాళ్ళ స్టాండ్స్ పైన ఉన్నారు. నిజమేంటి అసలు ఏమనుకోవచ్చు? నిజంగానే విలీనం అయ్యిందా లేదంటే అవ్వలేదా? ఏంటి మీ పాయింట్ ఏంటి ఇక్కడ? గత ప్రభుత్వం లోపల 10 సంవత్సరాల లోపల 54 మంది అందులో జాయిన్ అయ్యారు. ఆ 54 మందిలో సో సెకండ్ టైం లో మాత్రము ఎల్పి మొత్తం కంప్లీట్ గా విలీనం చేశారు. విలీనం చేసేసి అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కాంగ్రెస్ కి. సో దాన్ని చట్టపరంగా కనుక యాంటీ డిఫెక్షన్ లా చట్టపరంగానైతే అది కరెక్టే అగండి. కానీ మోరాలిటీ ప్రకారము అది తప్పు. మోరల్ గా ఏదైతే ఉందో మోరల్ గా తప్పాలి. అంటే ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి ఒక మోసపూరితమైన పోయి జైన్ కావటం అనేది, ఎల్పీ మొత్తం జైన్ కావటం అనేది ఒక అవకాశవాదుడు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక అవకాశవాదుడు ఉండి జాయిన్ అవ్వటమే. సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం కూడా అది అంతే. ఇప్పుడు ఒకరొక్కరు జాయిన్ అయ్యేలా, ఇద్దరు జాయిన్ అయ్యేలా అంటే సో ఎల్పీ జాయిన్ కాలేదు కదా. సో అక్కడ పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు. ఇక ప్రతిపక్ష హోదా ఉండదు. ఇది చట్టపరంగా తప్పు, మోరల్ గా తప్పు, 2 రకాలుగా తప్పు కాంగ్రెస్ చేస్తుంది. అలాగని చెప్పేసి కాంగ్రెస్ చేసుకునే ఒక స్కిన్ సేఫ్టీ ఏంటిది అంటే మా ప్రభుత్వాన్ని కూలదోశారు ఈ ఒక్క వర్డే స్టాండ్ తీసుకుంటారు. అంటే చెప్పుకోవడానికి ఇక్కడ ఎక్కడ కూడా లీగాలిటీ లేదు ఈ వర్డ్కి. చెప్పుకోవడానికి మాత్రము మా ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అనే ఉద్దేశాన్ని, కుట్రపూరితమైన లక్ష్యాన్ని వాళ్ళు ముందు పెట్టారు. కాబట్టి దాన్ని మేము ఛేదించడం కోసం మాత్రమే మేము వీళ్ళని తీసుకున్నాము అంటారు. ఇంతకంటే వేరే ఇంకా ఛాన్స్ లేదు. ఇక ఎమ్మెల్యేలకు ఉండే వాయిస్ ఎక్కడ ఉంటుందంటే మేము మళ్ళీ కాన్స్టెన్సీని అభివృద్ధి కోసం మాత్రమే మేము జాయిన్ అయ్యాము, అంతర్మించి ఇంకా వేరే అని దాని. సో ఏది ఏమైనా అసలు జరిగే స్టోరీ ఏంటంటే ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీ. ఈ 5 సంవత్సరాల డ్రామా జరుగుతుందా లేకపోతే మధ్యలోనే పులి స్టాప్ పడుతుందా అనేది ఇక్కడ వెయిట్ చేయాలి. అంటే జయరామ్ గారు మనం ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. ఇందాక కూడా కాంగ్రెస్ గతంలో అసలు కాంగ్రెస్ అనేది ప్రతిపక్షం అనేది లేకుండా చేసింది బీఆర్ఎస్ అని వాళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చేసి 9 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయం కేసు అక్కడి వరకు 10 మంది. సో మన అధికారికంగా ఇంత అని అనుకుంటున్నాం కానీ సరే ఓకే, అన్అఫిషియల్ అండ్ అఫిషియల్ 2 కౌంట్ చేసినా 10 అని అనుకుందాం మీ కౌంట్ ప్రకారం. సో ఈ రకంగా చూసినా అంటే ఫిరాయింపులు తరచుగా జరుగుతున్నాయి. అది కాంగ్రెస్ కానీ అప్పుడున్న బీఆర్ఎస్ కానీ ఏదైనా పార్టీ ఏదైనా ఫిరాయింపులు మాత్రం కామన్ గా ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ ఇందాక లింగం యాదవ్ గారు ఒక పాయింట్ అన్నారు, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వము, మాకే ఉంది చిత్తశుద్ధి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ కేసెస్ చూస్తుంటే ఇందులో ఏమైనా డిఫెక్ట్స్ కనిపిస్తున్నాయి యాంటీ డిఫెక్షన్ లాలో? అప్పుడు రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం అనేది ఒక ఉన్నతమైన ఆశయం కోసం తీసుకొచ్చారు. అందులో వేరే డౌట్ లేదు. ఆయన యాంటీ డిఫెక్షన్ లానే కాదు, అనేక అంశాల లోపల చట్టాలను న్యూ రిఫార్మ్స్ క్రియేట్ చేయగలిగారు. ఈవెన్ ఇప్పుడు మన
ఏదైతే ఐటీని ఎంజాయ్ చేస్తున్నామో, ఈరోజు భారతదేశం మొత్తం ఐటీ ఎంజాయ్ చేస్తున్నామో, ఐటీ అయిన పుణ్యం. ఈరోజు ఐటీ ఉంది అంటే అది అయిన పుణ్యం, వేరే డౌటే లేదు. అంటే చాలా అడ్వాన్స్గా రాజీవ్ గాంధీ ఒక స్టేజ్ లోపల నిజంగా ఆయనకు మాటలే రావు, అసలు ఆయనకు రాజకీయాలే సంబంధం లేదు, రాజకీయాల్లో పనికొస్తారా అనే దాని మీద నుంచి మొదలుకుంటే ఒక న్యూ రిఫార్మ్స్ ని తీసుకురాగలిగిన శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు, అందులో వేరే డౌట్ ఏం లేదు. కానీ ఆ ఉద్దేశం అనేది వెనక తరాలు దాన్ని కాపాడుతున్నప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు ఆ వెనక తరాలు కనుక కాపాడకపోతే అంతటి ఉన్నతమైన ఉద్దేశానికి విలువ ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకుముందు చేయలేదా అంటే మీకు 2004 నుంచి 2014 వరకు చూడండి, ఏ రాష్ట్రాల లోపల ఎంతమంది తీసుకుందో కాంగ్రెస్. అప్పుడే తక్కువేం లేదు. కాంగ్రెస్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ లో నుంచి ఆ తర్వాత బీజేపీ విచ్చలవిడిగా చేసుకుంటూ వచ్చేసింది. దాన్ని బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఇక బహిరంగంగానే చేసింది. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను రాజకీయ నాయకులకి, మీరు మీ ప్రతిపక్షాన్ని చంపేస్తే, మీ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే మీకే ప్రమాదం ఉంటది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అది నేషనల్ ఛానల్స్ లో చెప్పాను, మన ఛానల్స్ లో చెప్పాను. అది తూచా తప్పకుండా అది అప్లై అయింది బీఆర్ఎస్ కి, చాలా క్లియర్ గా అప్లై అయింది. ఎప్పుడు కూడా ఒక స్టేజ్ లోపల మన శ్రీనుకుడు తెలుసు ఇది, ఎందుకంటే ఇంటర్నల్ గా వాళ్ళ మీటింగ్ లో లోపల కేసీఆర్ గారు దీనిపైన మాట్లాడారు, అది నాకు తెలుసు. ఏమని మాట్లాడారంటే ఇలాంటివి ఉండకూడదు, ఎవరు చేసినా తప్పే అనేదాన్ని మాట్లాడారు. అంటే కేసీఆర్ గారికి ఒక అత్యున్నతమైన విజన్ ఉంటుంది, అలా డౌటే లేదు. కానీ అప్పుడున్న పరిస్థితి లోపల అది ఎలా చేసిండో మొత్తానికి చేసింది, కానీ ఇది చెయ్యకూడదు అనుకునేది మాత్రం ఆయన బ్రెయిన్ లోకి వచ్చేసింది. అంటే కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. ఆయనకు 45 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవము, ఆయన చెయ్యని పదవులు లేవు, చూడని రాజకీయం లేదు. కానీ ఆయన కూడా ఇది తప్పు అనే స్టేజ్కి వచ్చేసారు. అంటే ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఆ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రేవంత్ చెప్తున్నది ఏదైతే ఉన్నదో, రేవంత్ గాని లేకపోతే కాంగ్రెస్ చెప్తున్నది ఏదైతే ఉందో మీకు రియలైజేషన్ రావాలి. ఇది మీరు మొదలు పెట్టింది, మిమ్మల్ని అంతం చేసింది గత ప్రభుత్వం లోపల. ఈ రోజు మీరు ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఉంటారు. ఇంకొక విషయం నేను చెప్తాను మీకు, చాలా సింపుల్ గా చెప్తాను. ఈ దొంగలని, ఈ ఫిరాయింపులు చేసే దొంగలని టిక్కెట్లు ఇస్తున్నామంటే ఆ రాజకీయ పార్టీలు కొంచెం ఆలోచించాలి. ఆ రాజకీయ పార్టీలు నైతికంగా లీగల్ గా ఇలాంటి దొంగలు మన దగ్గర ఉంటే ఎంతవరకు మంచిదన్న విషయాన్ని వాళ్ళను కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మీరు చెప్తుంది పాయింటే కానీ అట్ ద ఎండ్ మళ్ళీ వాళ్ళు అంగబలము, అర్ధబలము ఇవన్నీ ఆర్థికంగా అన్ని చూసుకొని వెళ్తారు. అది ఇట్స్ డీప్ టాపిక్. అంటే మీరు చెప్పిన పాయింటే కానీ నేను ఒక్కటే మాట చెప్తాను. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకున్నా జాయిన్ చేసుకున్నారు. నిజంగా కనుక ఆ మాట మీద కనుక బీఆర్ఎస్ ఉన్నట్టు అయితే సెల్యూట్ చేయాల్సిందే. వాళ్ళే కాదు, అలాంటి వ్యక్తులు ఎవడున్నా కూడా ఆ గర్వాపసి అనే దాన్ని కంప్లీట్ డోర్లు క్లోజ్ చేయాలి. వాళ్ళను 420 అని ముద్రేసి వదిలేసేయండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. నేను మళ్ళీ వస్తాను జయరాం గారు నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, కేటీఆర్ వచ్చేసేమో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఆయన త్వరలోనే వస్తాయంటే ఒక మాట అన్నారు. ఆయన ఇందాక మీరు కూడా ఉప ఎన్నికలు రావాలి అని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఈ ఫిరాయింపుల గురించి హైలైట్ అయిన అంశం తర్వాత కూడా చూస్తే అటు బీఆర్ఎస్ గతంలో చేరికలు చేసుకుందా, ఇప్పుడు కాంగ్రెస్ చేసుకుంటుందా, ఇవన్నీ విషయాలు చూసినా దీన్ని బీజేపీ క్యాచ్ చేసుకుంటుందా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా మేడం. ఇప్పుడు సాంకేతికంగా, రాజకీయంగా, చట్టపరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అట్లా జరిగిందప్పుడు ఇప్పుడు ఇట్లా జరిగింది, అది మా తప్పు కాదు ఇది అని రకరకాలుగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒకటి రాజకీయాలలో కనీస విలువలు, కనీస నీతి విలువలు దృష్టిలో మనం పెట్టుకున్నట్టయితే ఆనాడు కేసీఆర్ చేసింది తప్పు, అంతకంటే ఆ ప్రభావం అక్కడ కాంగ్రెస్ మీద ఉన్నది వాస్తవమే. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అంతకంటే గౌరవం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది. కాబట్టి దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్.
అంటే మీరు చెప్తుంది కరెక్టే, అంటే వీళ్ళు చేస్తుంది మరీ ఘోరం అని అంటున్నారు. కానీ బీజేపీ పాలనలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందాక జయరాం గారు చెప్పారు మరీ విచ్చలవిడిగా తీసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళేమో గర్వాపసి అని అంటున్నారంటే కూడా అంత రేంజ్ లో మీరు కూడా ప్రోత్సహించినట్లే కదా బీజేపీ. మీరు అడిగినారు కాబట్టి నేను చెప్పాలనుకున్నా, మళ్ళీ మీరు రైజ్ చేసినారు కాబట్టి, మహారాష్ట్రలో మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంతకుముందు జరిగిన ఎన్నికల లోపల ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి వేదిక మీకు తెలుసు. గెలిచిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ వాళ్ళు అటువైపు తిప్పుకున్నారు కాబట్టి మొత్తం టోటల్ గా వెళ్ళిపోయినారు. అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. ముందు ఎవరు పోటీ చేసినట్టు అక్కడ ఉద్ధవ్ ఠాక్రే మేము కలిసి కాదా చేసినటువంటిది, మాకు కాదా మెజారిటీ వచ్చినటువంటిది అక్కడ. ఆ తర్వాత జరిగినటువంటి షిండే ఆ వర్గంలో నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు మామూలుగా చట్ట ప్రకారంగా ఎంతమంది సభ్యులు వస్తే అది పార్టీ ఫిరాయింపు కాదు అనేటువంటి ప్రకారంగా జరిగిన మాట వాస్తవం. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, ఆడ ఏం జరిగింది, ఈడేం జరిగింది అంటున్నారు. ఎప్పుడు ఇది ఒకటి వాళ్ళ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఇది నేర్పుతున్నారు. మధ్యప్రదేశ్ లోను కర్ణాటకలోను పార్టీ ఫిరాయించినటువంటి సందర్భం లోపల ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పడ్డాయి. అంతేగాని గాలికి మాట్లాడితే ఎట్లయితుందండి. మహారాష్ట్ర గురించి మాట్లాడతారు. ఏం హక్కు ఉందండి మహారాష్ట్ర గురించి? మీరు కదా చేసింది. మేము కూటమిలో మా కూటమిలో ఉన్నాడా లేదా ఉద్ధవ్ ఠాక్రే? మీ కూటమిలో ఉన్నాడా? మీ వైపు వచ్చినాడు, అది వేరే విషయం. ఆయన పార్టీ నిర్ణయం జరిగింది, గౌరవిస్తాం. కానీ ఏదో మేం చేస్తున్నాము అనేటువంటి పద్ధతి వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి ఇంకొకటి, ఇప్పుడు తలదన్నేవాడు ఒకటి ఉంటే ఇంకా ఏదో తన్నేవాడు ఇంకొకటి వస్తాడు. షిండే గారు బయటకు వచ్చిండ్రు, బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం పడిపోయింది. ఇది వాస్తవమైన పిక్చర్. ఆ చర్చ పక్కకు పెట్టండి. తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుతున్నటువంటి సందర్భం కాబట్టి అక్కడ జరిగింది కాబట్టి మేము చేసింది తప్పు రైతు అనేటువంటిది కాదు. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇలా ఉప ఎన్నికలు రావాలని మేము కోరుకుంటున్నాం. ఉప ఎన్నికల లోపల ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటది అనేటువంటిది. ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి అనేక ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఒక్క ఫైలు మా కోర్టులో కొట్టినటువంటి సందర్భం కాళేశ్వరానికి సంబంధించినటువంటిది. సరే, దానికి సంబంధించినటువంటిది ఆ సంస్థలు, దర్యాప్తు సంస్థలు, ఇండిపెండెంట్ సంస్థలు నిర్ణయాలు చేస్తాయి. మిగతా కేసులన్నీ ఏమైనాయండి? ఈ కారు కేసు ఏమైందండి? విద్యుత్ శక్తి కొనుగోలు ఏమైందండి? మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా శ్రీనివాసరావు పశు సంవర్ధక శాఖకు సంబంధించిన కేసులు ఏమన్నాయండి? నేనేమంటున్నా అంటే, ఇవాళ 10 మంది వచ్చిన తర్వాత మిగతా సభ్యులు కూడా వస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనేక ప్రకటనలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము గేట్లు ఆపి పెడితే మూసివేస్తే కూడా దూకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు రాలేదంటే, వాళ్ళ మధ్యలో ఒక అవగాహన ఉంది. మీరు అటువైనా కేసీఆర్ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుండి కనీసం రేపు కలిసిపోతాం కాబట్టి అదే పద్ధతిలో జరుగుతున్నది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏమిటి? సిబిఐ కేసు ఇచ్చినాము. ఏమైంది? సిబిఐ కేసు ఇచ్చి 4 రోజులైంది. ఏం జరగబోతుందో చూడండి. మీ చేతుల్లో ఉన్న కేసులన్నీ ఏం చేస్తున్నారో చెప్పాలి కదా ఇప్పుడు ప్రజలకి. వాటిని కూడా మాకు ఇస్తారా? కాబట్టి ఇవాళ ఒక అండర్స్టాండింగ్ అంటే కేసు విచారణ చేసి కాళేశ్వరం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనక్కిపోయింది అనేటువంటిది వాళ్ళు చేయాల్సినటువంటి అవకాశాన్ని మొదలేమో మీరు వాళ్ళు ఒకటన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మా వైపు బాల్ కొట్టడం జరిగినటువంటిది. కాబట్టి రాజకీయాలలో విలువలను ధ్వంసం చేసినటువంటి కేసీఆర్ కు వారసత్వంగా అంతకంటే వేగంగా 100 కిలోమీటర్ల వేగంతో రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పార్టీ నడుస్తున్నటువంటి దాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారని చెప్పి విషయం. ఓకే అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, సో మీ నాయకుడు వచ్చేసి త్వరలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని కాన్ఫిడెంట్, అండ్ బీజేపీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలని. ఒకవేళ వచ్చినా కూడా మేమే పవర్ లోకి వస్తామని చెప్పేసి వాళ్ళ ధీమా కనిపిస్తుంది. సో మీ నాయకుడు ఏం చెప్పబోతున్నాడు? కేటీఆర్ నిజంగా ఇప్పుడు ప్రజల్లో ఉండి మీ పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా ఉంటారా, లేదంటే ఇంకా మీ అంతర్గత వ్యవహారాల విషయంలోనే బిజీగా ఉంటారా? ఏం చెప్తారు? అక్కడనేమో నిన్నంటేమో 9 మంది ఎమ్మెల్యేలు అక్కడ కలిసి సీఎంతో భేటీ అయ్యి వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ స్ట్రాటజీలు ఏంటో వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో ఏమనుకుంటున్నారు? కూడా మా స్ట్రాటజీలో మేము ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్న విశ్వాసం మాకుంది. స్పీకర్ గారు న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు వస్తాయి. లేదు ఇట్లనే ఆ చట్టంలో ఉన్న రుసుకుల వల్ల మేము కాలయాపన ఇస్తామనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారిని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి కలిసినట్టుగా, వారి సమక్షంలో ఏజీ గారు ఉన్నట్టుగా, ఏజీ గారు వాళ్ళకు ధైర్యం ఇచ్చిన సలహా ఇచ్చినట్టుగా, మేము ఇట్లనే మేము ఎంగేజ్ చేస్తాం, ఎలక్షన్ రాకుండా చూస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. కానీ నేనేమంటున్నా, ఇవాళ వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే పనిచేస్తా ఉన్నాయి. లేకపోతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే గురించి ఇవాళ బీజేపీ వెనకేసుకొస్తుంది. నిజంగా వాళ్ళకు వెనకేసుకు రావద్దనే ఉద్దేశం వాళ్ళకు ఉండేది ఉంటే ఇవాళ ఒక చట్టాన్ని వాళ్ళు సవరించవచ్చు కదా. ఇవాళ ఎన్నో చట్టాలను సవరిస్తాను ఇవాళ జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎందుకు మరి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది కదా. ఎందుకు దాని మీద ఒక చట్టం చేయొచ్చు, ఒక టైం ఫ్రేమ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుని, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏమంటున్నారు,
దాని టైం బాగలేదు, స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. అసలు స్పీకర్ నిర్ణయం తీసుకోకనే ఇవాళ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకనే ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి కేంద్రంలో దాన్ని చట్టం సవరణ తీసుకురావాల్సిన బాధ్యత ఎంత ఉంది భవిష్యత్తులో. అంటే మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ కే కాదు, ప్రజలకు కూడా ఇది అందరు కూడా కోరుకుంటున్నారు, చట్టమైన మార్పులు చేయొచ్చు అని. ఈ పాయింట్ నేను వెంకటరెడ్డి దగ్గర జవాబు తీసుకుంటాను. కానీ ఒకవేళ ఉన్న పలంగా ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే గనుక మనం మాట్లాడుకుంటే నిజంగానే బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే కవిత సస్పెన్షన్ ఒక దిక్కు, హరీష్ రావు పైన ఆరోపణలు, ఇవన్నీ చూస్తుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అన్ని గెలుస్తామండి. ఓటర్ మా పార్టీకి వెళ్ళిపోయిన ప్రతి ఎమ్మెల్యే కూడా గెలుస్తాం. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు రిజైన్ చేసి వచ్చినా కూడా అక్కడ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే జూపల్లి కృష్ణారావు గారు మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మా పార్టీకి వస్తే ఆ రోజు మేము గెలిపించుకున్నాం. అట్లా ఆ రకంగా తాడికొండ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా కూడా రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరైతే ఆ రోజు తాడికొండ రాజయ్య గారిని కూడా గెలిపించుకున్నాం. రేపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామన్న ఆలోచన ఏ ఎమ్మెల్యేకున్నా మా పార్టీలో జైన్ చెప్పించుకున్నా రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో గెలిపించుకున్న బాధ్యత మాది. ఇవాళ బలమైన క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచన ఇస్తా ఉన్నారు. కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాల్సింది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటే బాగుంటది, అభివృద్ధి ముందుకు పోతుంది అనే విషయంలో వీళ్ళ ప్రజలు కూడా ఒక క్లారిటీకి వచ్చారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భయపడతా ఉంది. వెనుక ముందు ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అన్ని చేయలేక ఇవాళ అట్టిన ధర్నాల పేరు మీద ఇవాళ ప్రతిపక్షాలను విమర్శించే పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పెట్టుకున్నది. ఆ చిత్తశుద్ధి ఉందంటే అఖిలపక్ష ఏర్పాటు అఖిలపక్ష ఎమ్మెల్యేలందరినీ పార్టీలను ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కలవాలి. ఎందుకు కలవట్లేదు ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే దీన్ని ఎంతసేపు రాజకీయం చేయడానికి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ గా ఉండాలనే ఉద్దేశంతో ప్రచార దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజకీయ వేదికగా ఇవాళ రాహుల్ గాంధీ గారు వాడుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే బీహార్ లో ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తారు. ఎందుకంటే దానికి కారణం నేను వస్తాను ఒక నిమిషం. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, జయరాం గారు నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను ఒక నిమిషం. లింగం యాదవ్ తర్వాత ఎస్ లింగం యాదవ్ గారు, సో ఇప్పుడు మీరు అంటున్నారు ఉప ఎన్ని వాళ్ళేమో ఖచ్చితంగా అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాయి. ఆ రకంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు రెండు పార్టీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. కానీ మీరు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామని మీరు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఇంతవరకు రిజల్ట్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం కానీ ఏది కూడా కనిపించట్లేదు. నోటీసులు ఇచ్చినా కూడా కొందరు 2-3 వెళ్లారు, జవాబు చెప్పారు, కానీ మిగిలిన వాళ్ళ నుంచి అసలు రెస్పాన్స్ కూడా లేదు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా కాంగ్రెస్ అంటేనే నైతిక రాజకీయ విలువలు అన్ని తెలిసిన పార్టీ, మమ్మల్ని చూసి అన్ని పార్టీలు నేర్చుకున్నాయి అవి అని చెప్పేసి అంటారు. సరే, బానే ఉంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఈ రకంగా మళ్ళీ నిన్ననే సీఎం భేటీ అవుతుంటే ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉందని అనుకుంటున్నారా? ఈ రకంగా ఆల్రెడీ చాలా అంశాలు మీరు ఇచ్చిన గ్యారంటీలు కానివ్వండి, అన్ని పథకాలు కానివ్వండి, అన్ని కూడా 100% కాలేదు, అన్ని సగం సగంలో ఉన్నాయి. ప్రజలకు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. ఆ భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళట్లేదు. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే గెలుస్తారన్న నమ్మకం ఉందా? అండి, ముందుగా అసలు బై ఎలక్షన్ అనే ప్రశ్నే ఇక్కడ ఉత్పన్నం కాదండి. అది ఏదైనా కూడా స్పీకర్, నేను అదే అంటున్నా, ఇవాళ స్పీకర్ డిసిషన్ తీసుకుంటారు. మనం ఇక్కడ కూర్చొని మనం స్పీకర్ ని డిసిషన్ తీసుకోవాలి, మీరు ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి, మనం వీ కెనాట్ డిక్టేట్ అండి. ఈవెన్ ద కోర్ట్ కెనాట్ డిక్టేట్ ద స్పీకర్. ఎందుకంటే స్పీకర్ అని భారత రాజ్యాంగంలో ఆ స్పీకర్ పదవికి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. గతంలో కూడా ఇంత కూడా మేము మెన్షన్ చేసిన కిహోటో ఉల్లంఘన కేసులో 1993లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ దాని ప్రకారం స్పీకర్ డిసిషన్ తీసుకుంటారు. లెట్స్ వెయిట్, స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటారు. నేను అంత ముందు కూడా అదే చెప్పినండి. భారత రాజ్యాంగం గతంలో అదే అమల్లో ఉంది, ఇప్పుడు అదే అమల్లో ఉంది. స్పీకర్ వ్యవస్థ అనేది పర్మనెంట్. ఆ చట్టాలు ఏం చెప్తున్నారో యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే నాయకులు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మన ఇంత ముందుకి 10 ఏళ్లుగా మీరు చేసింది అదే కదా, అప్పుడున్న చట్టాలే ఇప్పుడు అమల్లో అవుతున్నాయి. అసలు మరి బై ఎలక్షన్ అని మీరు ఎట్లా అనుకుంటారు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం.
పదేళ్లుగా ఎలక్ట్ అయిన ప్రజా ప్రభుత్వంలో ఇవాళ మీరు చేసినటువంటి ఘనకార్యాలు, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీ అవినీతి అక్రమాలు ఇవాళ బయటపడుతున్నాయి. 3 ఆస్తి పంపకాలలో వాటాల కోసం ఇవాళ బయట కొట్లాడుకుంటున్న సందర్భం తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. కనీసం మీరు ఆనాడు 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉంటే ఇవాళ దాన్ని 22% తీసుకొచ్చారు. మరి దీనికి కారణం కేసీఆర్ కదా. ఒక బీసీ నాయకుడుగా నేను నాయకుడిని అడుగుతున్నా, మీరు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ తగ్గించి పోదామా? ఒక్క నిమిషం మిత్రమా, మీరు ఆనాడు 33% ఉంటే 22% చేశారు. తగ్గించిందే కాంగ్రెస్ పార్టీ. మిత్రమా 2014 నువ్వు మిత్రుడు ఆ విధంగా మాట్లాడు. 2000 ఇప్పుడు పెద్దలు కూడా ఉన్నారు, ఎవిడెన్స్ ఉన్నాయి. 2014 ముందు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఎంత? 33%. ఇవాళ దాని కారకు మీరే కదా. మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి టెక్నికల్ ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటా నరేంద్ర మోడీ కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇంకొకటి ఒక 1 మినిట్, ఇదే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. షిండేల నెగదు, మరి షిండేల నెగదోసి ఎన్సీపీని అజిత్ పవార్ నెగదోసి డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన నాయకులు మాట్లాడతారండి. ఇవాళ చివరకు న్యాయ వ్యవస్థను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ఏ విధంగా బీజేపీ భ్రష్టు పట్టిస్తుందో చూస్తలేమా మనం? స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలన్నింటినీ కూడా ఇవాళ నాశనం చేస్తున్నారు కదా. కనీసం బీజేపీ నాయకులు మాట్లాడే అర్హత ఉందా? ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు 11 సంవత్సరాలుగా? ఇవాళ మనం చూస్తున్నాం ఓట్ చోరీ లాంటి వ్యవస్థలు ఎట్లా జరుగుతున్నాయి. దయచేసి నేను ఏమంటున్నా అంటే, మాకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ, ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ. మీరు ప్రతిపక్ష బాధ్యత పోషించండి అసెంబ్లీకి వచ్చి, అంతే తప్ప ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని ఫామ్ హౌస్ లో అసెంబ్లీకి రాకుండా ఒక నిమిషం. ఓకే, రైట్ అండి. ఎస్ జయరామ్ గారు, సో ఈ హోల్ సినారియో చూస్తున్నారు. ఇప్పుడు 2 ప్రధాన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. స్పీకర్ నిర్ణయాలు విషయంలో స్పీకర్ పాత్రలో నిష్పక్షపాతంగా ఉందనుకోవచ్చా, లేదంటే పాలన పక్షంగా ఉందా? అండ్ ఇంకొకటి, నిజంగానే యాంటీ డిఫెక్షన్ లాలో ఈ చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందంటారా? కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాలా? ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే నిజంగానే కాంగ్రెస్ పైన నమ్మకం ప్రజలకు కోల్పోతుంది అనుకోవచ్చా? యాంటీ డిఫెక్షన్ లా అప్పుడు రాజీవ్ గాంధీ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ తో వచ్చిందే తప్పితే ఆ టైం లోపల అనేక మందికి కూడా యాంటీ డిఫెక్షన్ లా ఇష్టం లేదు. ఇప్పుడు బీజేపీ కూడా యాంటీ డిఫెక్షన్ లాను దాన్ని సవరించేసి ఇంకా స్ట్రిక్ట్ గా చేసే ఇష్టం అసలే లేదు. ఎందుకంటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో దగ్గరగా 12 రాష్ట్రాలలో అదే పనిచేసింది. సో ఇలా కొత్తగా బీజేపీ ఏదో యాంటీ డిఫెక్షన్ లాని ఇమీడియట్ గా టైం బాండ్ పెట్టేసి టైం పీరియడ్ లోపల 3 months 4 months లో ఇది క్లియర్ డిసిషన్ ఇవ్వాలా అనే దాన్ని ఒక చట్టం అయితే చేయదు. ఇక నెక్స్ట్ తమ్ముడు లింగయ్య యాదవ్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పండి ఏమని, మేము అసలు వాళ్ళను మా స్పీకరు వాళ్ళ మీద అసలు ఎలాంటి డిస్క్వాలిఫై చేయడు, ఇక ఎలక్షన్లే రావు, ఇక దాని గురించి మాట్లాడుతుంది. కానీ చాలా క్లియర్ గా చెప్పిండు. అంటే ఇక్కడ మేము చేయనా చేయం. నేను ఆ విధంగా స్పీకర్ ఏదైతే గతంలో ఏదుందో తీసుకుంటాడు. స్పీకర్ అనేది పర్మనెంట్ చైర్ కన్నా పర్మనెంట్ చైర్ ఇదైతే జనానికి క్లారిటీ రావాలి. మేము చెయ్యము, చేయనప్పుడు ఎలక్షన్లు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకునే ప్రయత్నం లోపల రేవంత్ డెఫినెట్ గా హామీ ఇచ్చి ఉంటాడు. డెఫినెట్ గా రేవంత్ కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కాకపోతే రేవంత్ కూడా అర్థమైందంటే దొంగలను కాపాడడం కరెక్ట్ కాదు. సో అదే అర్థం కాదు, దొంగలను కాపాడడం కరెక్ట్ కాదు, అదొకటి తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రేపు కర్మకాలి రానున్న నెక్స్ట్ టర్మ్ లోపల కనుక కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ వచ్చిందనుకో, మళ్ళీ వీళ్ళందరూ జడపోతారు, మళ్ళీ అక్కడికి పోతారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేయాలంటే దొంగలను రాకూడదు అని బోర్డు పెట్టాలి, సింపుల్ గా. ఇట్లాంటిది అంటే ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు, పార్టీ నిర్ణయాలు, పార్టీ అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు పటిష్టంగా ఉంటే మోరాలిటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆ మోరాలిటీ లేకపోవడం వలనే ఇష్టానుసారంగా భూములను కష్టపెట్టడం కోసమో, లేకపోతే బెదిరింపుల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, లేదంటే నిధులను కాజేయడం కోసమో
ఓవరాల్ గా ధనార్జన కోసం మాత్రమే వీళ్ళు పార్టీలు మారుతున్నారు తప్పితే ఏ మాత్రం కూడా ప్రజల మీద ప్రేమతో మాత్రం కాదు. అది ప్రజలకు కూడా చాలా క్లియర్ గా తెలుసు. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? సో మొత్తం మీద అన్ని చూసినా కూడా ఈ చట్టంలో ఏమైనా మార్పులు జరిగితే బాగుండు అన్న అభిప్రాయాలు కూడా అటు బీఆర్ఎస్ నుంచి కూడా వ్యక్తం అవుతుంది. కేంద్రమే అక్కడ ఉంది కాబట్టి ఈ విషయంలో ఏమైనా త్వరితగతిన యాక్షన్ తీసుకుంటుందా, లేదంటే జయరాం గారు చెప్పినట్లుగా నిజంగానే దీన్ని మీరు లైట్ తీసుకుంటారా? ఇప్పుడు ఒక్కటి మేడం, దేశంలో చాలా చట్టాలకి సవరణలు అనేటువంటి వచ్చిన మాట వాస్తవం. అది కాంగ్రెస్ కాలంలో వచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 370 ఆర్టికల్ సవరణ వచ్చింది. పౌరసత్వ చట్టానికి సంబంధించినట్టు జరుగుతుంది. జమిలీ ఎన్నికలకు జరుగుతున్నటువంటిది ఇవి జరుగుతున్నాయి, నేను కాదనలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కాలంలో రాసినటువంటి చట్టమే ఇప్పటి కూడా అమల్లో ఉన్నటువంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ లేదో ఉద్ధరించినట్టుగా భావిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం ఉంటుంది మేడం, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలా? పట్టభద్రులు పోటీ చేయాలి. కానీ పోటీ చేసే అభ్యర్థి పట్టభద్రుడే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి చట్టంలో ఉంది. టీచర్ ఎమ్మెల్సీ ఉంటుంది. టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఎవరు పోటీ చేయాలి? టీచర్ ఉండాలి. ఎవరైనా పోటీ చేయొచ్చు. వేసేవాళ్ళు ఓట్లేసేవాళ్ళు టీచర్లంట, పట్టభద్రులు మాత్రం ఓటు వేయొచ్చట. నేను అంటున్నది ఏంటంటే ఈ రకమైనటువంటి చట్టాలను ఇప్పుడు ఉదాహరణకి మీరు గవర్నర్ కోటాలో నామినేషన్ ఇదంతా కాంగ్రెస్ రాసిన రాజ్యాంగం సవరణలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. నేనేమంటున్నా అంటే చట్టాలను రూపొందించిందే కాంగ్రెస్, తనకు అనుకూలంగా రూపొందించింది. ఇవాళ దాన్ని అది కొనసాగితే ఇన్ని చట్టాలు సవరించిన బీజేపీ దీన్ని సవరించలేదా? తప్పకుండా అవకాశాలు వస్తాయి. చర్చ జరగాలని కోరుకుందాం. మంచి మాకు పాయింట్ క్లారిటీ వచ్చిందండి. థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈ రోజు చర్చలో ఒక క్లారిటీకి వచ్చిన అంశం ఏంటంటే కూడా మేబీ ఈ యాంటీ డిఫెక్షన్